Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు పదవి దక్కిన ఆ ఆశ నెరవేరదేమో. రఘురామకృష్ణంరాజు ఏపీ శాసనసభకు ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణంరాజు సభాపతి స్థానంలో ఉండాలని ఆశపడ్డారు. ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే తనను అధ్యక్ష స్థానంలో చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నారంటూ అభిలాషను బహిరంగంగానే వెల్లడించారు. సభాపతి స్థానంలో ఉంటే ఆయన శత్రువుగా పరిగణించే గత 5 ఏళ్ల పాటు నిత్యం దూషిస్తూ గడిపిన జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానం నుంచి శాసించవచ్చునని బహుశా ఆశపడి ఉంటారు. ఇప్పుడు ఆయనకు పదవి దక్కింది కానీ ముచ్చట మాత్రం తీరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప శాసనసభకు రానని తేల్చేయడంతో రఘురామకృష్ణంరాజు అవకాశం మిస్ అయ్యారని అనుకోవాలి. నిజానికి రఘురామకృష్ణంరాజు సభాపతి స్థానాన్ని కోరుకున్నారు కానీ చివరికి ఉపసభాపతి స్థానం దక్కింది. ఎన్నికలకు ముందు ఆయన కాలయాపన చేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదేమో. అప్పట్లో ఆయన మళ్లీ నరసాపురం ఎంపీగానే నెగ్గాలని కలలుగన్నారు. నిజానికి రఘురామకృష్ణంరాజు సభాపతి స్థానాన్ని కోరుకున్నారు కానీ చివరికి ఉపసభాపతి స్థానం దక్కింది. ఎన్నికలకు ముందు ఆయన కాలయాపన చేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదేమో. అప్పట్లో ఆయన మళ్లీ నరసాపురం ఎంపీగానే నెగ్గాలని కలగన్నారు. 3 పార్టీల మధ్య పొత్తులు కూడా కుదరకముందే తాను తిరిగి నరసాపురం ఎంపీగా పోటీ చేయడం గ్యారంటీ అని, ఏ పార్టీ తరఫున పోటీ చేసేది తర్వాత చెబుతానని ఆయన అంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఏ పార్టీలోనైనా తనకు రెడ్ కార్పెట్ ఎంట్రీ ఉంటుందని, అలాగే తాను అడిగితే నరసాపురం ఎంపీ సీట్ ఇవ్వకుండా కాదనేవారు ఉండరని ఆయన భ్రమపడ్డారు. అనుకున్నట్లే పొత్తుల్లో నరసాపురం భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది. భారతీయ జనతా పార్టీలో చేరాలని ప్రయత్నించారు కానీ వారు అవకాశం ఇవ్వలేదు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న కార్యకర్త శ్రీనివాస్ వర్మకు ఎంపీ టికెట్ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజుకు మరో అవకాశం లేకుండా పోయింది. అప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయన కోసం చాలా పైరవీలు చేశారు. నరసాపురం ఎంపీ స్థానం తెలుగుదేశానికి ఇస్తే 2 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి ఇస్తామంటూ బేరం పెట్టారు. అయితే బీజేపీ స్థిరంగా నో చెప్పింది. చివరికి ఉండికి అప్పటికే ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు నచ్చజెప్పి చంద్రబాబు నాయుడు ఆ సీటును రఘురామకృష్ణంరాజుకి ఇచ్చారు. అంత చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వ్యక్తే అయినప్పటికీ ఆయనకు ఇప్పుడు ఉపసభాపతి పదవి కూడా ఇచ్చారంటే చంద్రబాబు రఘురామకృష్ణంరాజును నెత్తిన పెట్టుకున్నట్టే లెక్క.